ఈరోజు మనం బుజ్జి కుందేలు ధైర్య సాహసాలు అనే కథను గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక బుజ్జి కుందేలు అమ్మా నాన్నలతో హాయిగా కాలం గడుపుతూ ఉండేది. ఈ బుజ్జి కుందేలు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వాళ్ళ నాన్నమ్మతో కథలు చెప్పించుకునేది. ఆ కథలు వింటూ కలల ప్రపంచంలో విహరిస్తూ తనను తానే గొప్ప హీరోలా ఊహించుకునేది. ఈ బుజ్జి కుందేలుకు స్నేహితులు ఎక్కువే. ఇంకా ఆటలు, కొత్త విషయాలపై ఆసక్తి కూడా ఎక్కువే. అయితే ఒకరోజు అమ్మా నాన్నలకు చెప్పకుండా స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్ళింది. పాపం బుజ్జి కుందేలు తోటి స్నేహితులతో అడవంతా తిరుగుతూ దారి తప్పి ఒంటరిదైపోయింది. అప్పుడు స్నేహితుల కొరకు వెతుకుతూ కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అంటారే, అలాంటి అడవిలోకి వెళ్ళింది. ఆ అడవి ఎలా ఉందంటే ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా భ్రమింపజేస్తున్నవి. ఇదంతా చూస్తూ పాపం బుజ్జి కుందేలు భయంతో వణుకుతుంది. ఈ అడవి నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ తిరుగుతున్నది. అడవిలో ఆశ్చర్యకరమైన వాటిని చూసింది. అవేమిటో తెలుసుకోవాలి. వింత మనిషి చేతులు చాచుతూ కుందేలును పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఎలాగో ఒకలాగా తప్పించుకొని చెట్టు చాటుకు దాక్కుంది. అది నవ్వే చెట్టు. ఆ చెట్టు పెద్దగా అట్టహాసంగా నవ్వుతూ, ఏది ఏమైనా నీవు నా దగ్గరికే వచ్చావు కదా దా అని చెట్టు కుందేలును తన కొమ్మలతో లాక్కుంటుంటే ఎంతో తెలివిగా ఆ చెట్టు కొమ్మల నుండి తప్పించుకొని ఒక పొదలో దూరింది. ఇక అక్కడ ఉంది రాక్షసి పిట్ట. ఓ కుందేలు, నేను నీకోసమే చూస్తున్నాను. నిన్ను కమ్మగా తినాలని నా నోరు ఊరుతున్నది. రమ్మని కుందేలును పట్టుకుంటే రాక్షసి పిట్ట నుండి జారుకొని ఎంతో తెలివిగా పరిగెత్తుతూ ఉంది. దారిలో నీటి గుంట కనబడింది. దాహం తీర్చుకుందామని నీటి కోసం గుంట దగ్గరికి వెళ్ళింది కుందేలు. నీటి కోసం వచ్చి అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న పులి కుందేలును చూసి, నీరు నాదే, నీవు నాకే, రా, నిన్ను కమ్మగా తిని ఈ నీటిని తాగి నా కడుపు నింపుకుంటాను అని అంటూ కుందేలును పులి పట్టుకోబోయింది. అప్పుడు కుందేలు బాగా ఆలోచిస్తూ పులితో ఇలా అంది, పులిరాజా, నిన్న కూడా నేను ఈ నీటి గుంట దగ్గరికి వచ్చాను. నీలాంటి పులి ఇంకొకటి నీటి గుంటలో ఉంది. నీకంటే గొప్ప బలవంతురాలు. నన్ను ఆహారంగా రమ్మంది, అందుకే వచ్చాను. కావాలంటే వచ్చి చూడు అని కుందేలు పులితో అన్నది. ఆ మాటలు విన్న పులి నీటి గుంటలో చూసింది. తన ప్రతిబింబాన్ని చూసి వేరే పులి అని అనుకొని నీటి గుంటలో దుమికి చనిపోయింది. ఈ విధంగా పులి నుండి తప్పించుకున్న ఆ కుందేలు ఒక గుహలోకి వెళ్ళింది. అక్కడ తపస్సు చేస్తున్న ఒక కొంగమునిని చూసింది. అతనికి నమస్కరించి తన బాధలను, కష్టాలను చెప్పుకుంది. ఆ కొంగముని బుజ్జి కుందేలుపై జాలి చూపి దయతో మాయాదీపాన్ని కుందేలుకు ఇచ్చింది. ఇది ఒక మాయాదీపం. ఇది మీ ఇంటికి దారి చూపిస్తుంది మరియు నీవు ఎవరికీ కనబడవు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని చెప్పింది. అప్పుడు కుందేలు కొంగమునికి నమస్కరించి దీపం సహాయంతో ఇంటికి వెళ్ళింది. తన స్నేహితులతో ధైర్యం, తెలివి, జిజ్ఞాస ఉంటే ఎంతటి కష్టమైనా ఛేదించవచ్చు అని, ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అని మాయ అడవిలో తను పడ్డ బాధలు, కష్టాలు, అనుభవాలను చెప్పింది. ఇదండి బుజ్జి కుందేలు ధైర్య సాహసాలు. మరి ఈ కథలో ఉన్నటువంటి నీతి, ధైర్యం, సాహసం, తెలివి, జిజ్ఞాస ఉంటే ఏ సమస్యనైనా సాధించవచ్చు. కథ ఎలా ఉంది? ఇదిగోనండి, ఇక్కడ బుజ్జి కుందేలు తన స్నేహితులతో చూసారా? బాగుందా బుజ్జి కుందేలు? మరి మీరేమంటారు? ఓకే, థ్యాంక్ యూ.